హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. సాధారణంగా వాహనదారులకు రోడ్డు మీద ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపిస్తే చాలు, ఎక్కడ ఆపుతారో ఎంత ఫైన్ వేస్తారో అని గుండెల్లో రాయి పడ్డట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ భయం రోడ్డు మీద నుంచి నేరుగా మన జేబుల్లోకి, మన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేసింది. అవును, మీరు విన్నది నిజమే. తెలంగాణలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఇకపై మొబైల్కి చలాన్ రాకపోవచ్చు, నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు మాయమయ్యే పరిస్థితి రాబోతుంది. ఇటీవల రవాణా శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు, అధికారులకు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్నాయి. చలాన్ పడితే ఆటోమేటిక్గా డబ్బులు కట్టవాలి, పెండింగ్ చలాన్లకు డిస్కౌంట్లు ఉండవు అంటూ సీఎం చేసిన కామెంట్స్ వెనుక ఉన్న అసలు కథేంటి? అసలు ఇది చట్టపరంగా సాధ్యమేనా? దీనిపై ప్రతిపక్షాలు, న్యాయ నిపుణులు ఏమంటున్నారు? సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఇవాళ బర్నింగ్ ఫైల్స్లో పూర్తిగా దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. బండ్లు నడపడం లేదా డ్రంక్ అండ్ డ్రైవ్లో బండ్లు నడిపే వాళ్ళని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది. వాళ్ళ మీద కఠినంగా కూడా వ్యవహరించాలి. స్పీడింగ్తో మీరు చలానాలు వేస్తున్నారు, కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. దానివల్ల ఎలాగూ తగ్గిస్తారు కదా, మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఈరోజు ఒక సమస్యగా మారింది. అందుకే పోలీస్ సిబ్బందికి, శాఖకు నేను సూచన చేస్తున్నా, ఈ చలాన్స్ వెయ్యడం అనేది వెయ్యకుంటేనే నియంత్రించి వాళ్ళకి అవగాహన కల్పించాలి. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి, బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. లేకపోతే ఈ ప్రమాదాలను నియంత్రించడం కష్టమవుతుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఓ సభలో మాట్లాడుతూ ట్రాఫిక్ చలనాల గురించి మాట్లాడారు. సీఎం చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువు అయ్యాయి. కొత్తగా వాహనం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు యజమాని బ్యాంక్ ఖాతాను వాహన రిజిస్ట్రేషన్తో అనుసంధానం చేయాలని ఆయన సూచించారు. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్ వేయడం, అది వారు కట్టేదాకా ఎదురు చూడటం కాకుండా నేరుగా వారి బ్యాంక్ ఖాతా నుంచి జరిమానా మొత్తం కట్టేలా విధానం తేవాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు, గత ప్రభుత్వం పెండింగ్ చలాన్ల వసూలు కోసం భారీగా ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించింది. కానీ ఇకపై అలాంటి రాయితీలు ఇచ్చే ప్రసక్తే లేదని, తప్పు చేస్తే జరిమానా కట్టాల్సిందేనని, చలాన్ల విషయంలో కఠినంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించాలంటే భయం ఉండాలని, అందుకే ఈ కఠిన నిర్ణయాల్ని ప్రభుత్వం చెబుతుంది. వినడానికి ఐడియా హైటెక్గా, విప్లవాత్మకంగా ఉన్నా ఆచరణలో మాత్రం ఇది అనేక చిక్కులకు, గందరగోళానికి దారితీస్తుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈ మధ్యకాలంలో పోలీసు అధికారులు కూడా రోడ్డు ప్రమాదాలలో చనిపోయింది. రోడ్డు ప్రమాదం మన తప్పిదం వల్ల జరగకపోవచ్చు, ఎదురున్నవాడు తప్పు చేస్తే కూడా శిక్ష మనకు పడే అవకాశం ఉంది. దీనికి ప్రధానమైన కారణం మైనర్లు ఇంట్లో తల్లిదండ్రులు వాహనం ఇవ్వడం వల్ల రోడ్డు మీదకి వచ్చి అవగాహన లేకుండా వాహనాలు తోలడం. రెండు, డ్రంక్ అండ్ డ్రైవ్. వాళ్ళ సంతోషం కోసం, క్షణికమైన ఆనందం కోసం వాళ్ళు చేసే పార్టీలో లేకపోతే ఇతర వ్యసనాల వల్ల తాగి బండి నడపడం వల్ల వాళ్ళకే కాదు, ఎదురుగుండే వాళ్ళకు కూడా ఈరోజు ప్రమాదం జరుగుతున్నది. కాబట్టి ఈరోజు మైనర్లు బండ్లు నడపడం లేదా డ్రంక్ అండ్ డ్రైవ్లో బండ్లు నడిపే వాళ్ళని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది. వాళ్ళ మీద కఠినంగా కూడా వ్యవహరించాలి. స్పీడింగ్తో మీరు చలానాలు వేస్తున్నారు, కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. దానివల్ల ఎలాగూ తగ్గిస్తారు కదా, మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఈరోజు ఒక సమస్యగా మారింది. అందుకే పోలీస్ సిబ్బందికి, శాఖకు నేను సూచన చేస్తున్నా, ఈ చలాన్స్ వెయ్యడం అనేది
వెయ్యకుంటనే నియంత్రించి వాళ్ళకు అవగాహన కల్పించాలి. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. లేకపోతే ఈ ప్రమాదాలను నియంత్రించడం కష్టమవుతుంది. ఇలాంటి ప్రమాదాలకు పాల్పడే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే వాహన యజమాని మీద కూడా కేసులు కట్టాలి. అప్పుడే చిన్నపిల్లలకు అందుబాటులో వాహనాలు పెట్టడం మానేస్తారు. ఇవన్నీ జరగాలంటే ప్రాథమిక విద్యలోనే పిల్లలకు అవగాహన కల్పించాలి. ప్రధానంగా మన దేశంలో వాహనం ఒకరి పేరు మీద ఉంటే దాన్ని నడిపేది మరొకరు అయ్యే సందర్భాలు కోకల్లలు. ఉదాహరణకు, మీ మిత్రుడు మీ బైక్ తీసుకెళ్లి ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేస్తే చలాన్ మీ పేరు మీద పడుతుంది. తప్పు చేసేది మీ ఫ్రెండ్ అయితే డబ్బులు కట్టేది మాత్రం మీ అకౌంట్ నుంచేనా? ఇది ఎంతవరకు న్యాయం అన్నది సామాన్యుల ప్రశ్న. అలాగే వాహనాలు అమ్ముకున్న పేరు మార్చుకొని సందర్భాల్లో పాత యజమానుల ఖాతాల నుంచి డబ్బులు కట్టయితే గొడవలు జరిగే ప్రమాదం ఉంది. బండి ఇతరుల దగ్గర ఉంటుంది, కానీ రికార్డుల్లో పాత ఓనర్ పేరే ఉంటుంది. ఇప్పుడు కొత్త వ్యక్తి రూల్స్ బ్రేక్ చేస్తే పాత ఓనర్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయితే వారి పరిస్థితి ఏంటి? మరోవైపు టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఇంకా రాంగ్ చలాన్లు బెడద పోలేదు. మనం హెల్మెట్ పెట్టుకున్నా లేదని రావడం, అసలు మనం వెళ్ళని ప్రాంతంలో సిగ్నల్ చేస్తామని మెసేజ్ రావడం, కారులో సీట్ బెల్ట్ పెట్టుకున్నా పెట్టుకోలేదని ఫోటోలు రావడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ఇప్పుడున్న సాధారణ పద్ధతిలో అయితే మనం ట్రాఫిక్ ఆఫీస్కి వెళ్ళి అప్పుడు తీసిన ఫోటో చూపించి అది మన బండి కాదని, మనం తప్పు చేయలేదని నిరూపించుకొని చలాన్ రద్దు చేయించుకుంటాం. కానీ సీఎం చెప్పిన పద్ధతిలో ముందు మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోతాయి. ఆ తర్వాత అది రాంగ్ చలాన్ అని తేలితే ప్రభుత్వ ఖజానా నుంచి ఆ డబ్బును రిఫండ్ తెచ్చుకోవడం అంత సులభం కాదు. చేయని తప్పుకు డబ్బులు పోగొట్టుకుని అది వెనక్కి తెచ్చుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరగాల అని జనం ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల ఎక్కువగా నష్టపోయేది డ్రైవర్లు, మధ్యతరగతి ప్రజలే. కార్ల యజమానులు డ్రైవర్లు పెట్టుకుంటారు. డ్రైవర్ ఏదైనా చిన్న తప్పు చేస్తే ఓనర్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. ఆ ఓనర్ డ్రైవర్ని ఊరుకుంటారా? ఖచ్చితంగా వారి జీతంలో నుంచి ఆ మొత్తాన్ని కట్ చేస్తారు. ఇప్పటికీ చాలని జీతాలతో బతుకుతున్న డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ట్రాఫిక్ నిబంధనల పేరుతో సామాన్యుల నడ్డి విరచడమే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. చట్టపరంగా ఇది చెల్లుతుందా? సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ఈ విధానం న్యాయపరంగా నిలబడుతుందా అంటే న్యాయ నిపుణులు మాత్రం ఇది చట్టవిరుద్ధం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టుల తీర్పుల ప్రకారం వ్యక్తిగత గోప్యత, ఆర్థిక భద్రత పౌరుల ప్రాథమిక హక్కు. లోన్ ఈఎంఐ కట్టవ్వాలన్నా మనం సంతకం పెట్టి నాచ్ ఫామ్ ఇచ్చి అనుమతిస్తాం. కానీ ట్రాఫిక్ చలాన్ల కోసం ప్రభుత్వానికి బ్లాంక్ చెక్ ఇచ్చినట్లుగా ఖాతాను అప్పగించడం కుదరదని అంటున్నారు. ఏదైనా శిక్ష వేసే ముందు నిందితుడికి వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించాలన్నది ప్రాథమిక న్యాయ సూత్రం. కానీ ఆటోమేటిక్గా డిడక్షన్లో వివరణ ఆస్కారం లేకుండానే శిక్ష అమలు చేయడం చట్టవిరుద్ధం అవుతుందని కోర్టులో ఛాలెంజ్ చేస్తే ఈ నిర్ణయం నిలబడకపోవచ్చని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై రాజకీయంగానూ రచ్చ మొదలైంది. సీఎం వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దీన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయంగా, తుగ్లక్ చర్యగా అభివర్ణిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను పీల్చి పిప్పి చేస్తుందని, గ్యారంటీల అమలుకు డబ్బులు లేక ఇలా ప్రజల జేబుల నుంచే నేరుగా డబ్బులు లాక్కోవడానికి ప్లాన్ చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు లింక్ చేయడం అంటే వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని హెచ్చరిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలనపై కనీస అవగాహన లేదని, మోటార్ వెహికల్ యాక్ట్ ఏం చెబుతుందో తెలియకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర నిబంధనల ప్రకారం ఇది సాధ్యం కాదని, కేవలం ప్రజలను భయపెట్టడానికి, వసూళ్ల కోసమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, ప్రమాదాలు తగ్గాలి, ఇందులో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. కానీ ఆ సాకుతో ప్రజల బ్యాంక్ ఖాతాలపై నేరుగా పెత్తనం చెలాయించాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్?
టెక్నాలజీని వాడటం మంచిదే, కానీ అది ప్రజలకు సౌకర్యంగా ఉండాలి, కానీ సంఖ్యలు వేసేలా ఉండకూడదు. రాంగ్ చలాన్ల సమస్యకు పరిష్కారం చూపకుండా వాహనం నడిపిన వారే జరిమానా కట్టేలా పటిష్టమైన వ్యవస్థను లేకుండా కేవలం బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు కట్ చేస్తామంటే అది ఖచ్చితంగా ప్రభుత్వానికి రివర్స్ అయ్యే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గుతుందా, లేక మొండిగా ముందుకెళ్ళి న్యాయపరమైన చిక్కుల్లో పడుతుందా అనేది వేచి చూడాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం మై న్యూస్ 18 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.